బక్కోన్నెత్తి మీద బండ, బలిసినోన్ మెడల పూలదండ. ఇదే విధంగా నడుస్తాయి మన సర్కారు చట్టాలు. ఒక సామాన్యుడు బండి మీద ఆఫీస్కి పోతుండే అనుకుందాం. ఇక పోలీసు వాళ్ళు ఆపి నీ బండి పైన చలాన్లు ఉన్నాయి కట్టిప్పుడు ఆయనకి తాళం చేలు గుంజుకుంటారు. సార్ నేను కట్టేస్తా సార్, 1 గంట 2 గంటలలో కడతా, ఆఫీస్కి పోవాలి, నేను జల్దీ లేట్ అయిపోయింది అని ఎంత బతిమలాడుకున్నా లేదు, నువ్వు కట్టినాకనే బండి తీసుకపో అంటారు. అదే ఒక బలిసినోళ్ళ బస్ సర్వీస్ అయితే ఆ బస్సుకి ఫిట్నెస్ ఉండదు, ఆ బస్సుకి పర్మిట్లు చక్కగా ఉండవు, ఆ బస్సుకి దాదాపు ఒక 20-30 వేల చలాన్లు ఉంటాయి. అయినా కూడా వాళ్ళని పట్టుకోరు, ఆపరు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, ప్రతిరోజు టికెట్లు గుంజుతూనే ఉంటారు, పైసలు సంపాదించుకుంటూనే ఉంటారు. ఆఖరికి వాళ్ళ వల్ల, వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల చనిపోయేటోళ్ళంతా బక్కోళ్ళే, అంటే సామాన్యులే. హైదరాబాద్ టు బెంగళూరు పోయే బస్సుది ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో జరిగింది ఇదే. సజీవ దహనం అంటే మనం బతికుండగానే, మనకి స్పృహుండగానే నిలువెల్లా కాలిపోవడం. ఈ మంట, ఈ బాధ, ఈ నొప్పి ఎట్లుంటుంది అనేది ఆఫీసర్లు ఎవరైతే ఇన్స్పెక్షన్ చక్కగా చేస్తలేరో అలాంటి ఆఫీసర్లకు ఎట్లా తెలవాలి, సర్కార్ వాళ్ళకి ఎట్లా తెలవాలి. బస్సు బుక్ చేసుకునేటప్పుడు ఇట్లా కండిషన్స్ అని ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. మనం ఏం చేస్తాం, అన్నిటినీ అలవని కొట్టేసి ఒక టిక్కు మార్క్ పెట్టేసి టకటక బుక్ చేసేసుకుంటాం మన తొందరలో మనం బడి. అది బస్సు అయినా ఫ్లైట్ అయినా అదే వ్యవస్థ. కానీ అట్లా బుక్ చేసుకున్న తర్వాత మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు అబ్జర్వ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది, ఒకవేళ బస్సు క్యాన్సల్ అయినా మాది బాధ్యత కాదు, మీ పైసలు రిటర్న్ ఇవ్వలేము, లేదా 50% పైసలే రిటర్న్ ఇస్తాము. కొన్ని కంపెనీస్ ఇట్లా కూడా ఉంటాయి. అండ్ ఒకవేళ బస్సు మధ్యలో ఖరాబ్ అయితే నడి రోడ్డు మీద వదిలేసిపోతారు, అసలు వాళ్ళకి ఏం సంబంధం లేనట్టుగానే. మళ్ళీ మీ నుంచి వెళ్ళి టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీ ట్రిప్కి ఇన్సూరెన్స్ని యాడ్ చేసుకోండి, జస్ట్ 10 రూపీసు, 100 రూపీసు, 200 రూపాయలు అని చెప్పేసి ఇట్లా చీప్గా బిజినెస్ చేస్తుంటారు. అంటే నీ బస్సు బుక్ చేసుకున్నా, నీ ఫ్లైట్ బుక్ చేసుకున్నా నాకు ఇన్సూరెన్స్, నా ప్రాణానికి ఇన్సూరెన్స్ లేదు కదా. అందుకోసమే ఈ బస్సు వాళ్ళే దాన్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి ఏదో ఒక పెద్ద ఇష్యూ అయితేనే ఉంది. అయినా కానీ చట్టాలు ఎందుకు బలపరుస్తలేరు, ప్రాపర్గా ఎందుకు వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటలేరు అనే ప్రశ్ననే ప్రతి సామాన్యుడి మదిలో మెదులుతుంది.